నేను జనరల్‌గా ఫ్రూట్స్ అన్నీ గూడా మా ఇంటి దగ్గర మార్కెట్‌లోనే షాప్ చేసేస్తాను. మాకు వెడ్నెస్‌డే, సాటర్‌డే, మండే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మార్కెట్స్ దగ్గర దగ్గర ఏరియాస్‌లోనే ఉంటాయన్నమాట. సో, అక్కడికెళ్ళినప్పుడే ఫ్రూట్స్ తీసేసుకుంటాను. కానీ ఈ వీకెండ్ మాత్రం లులు మాల్‌కి వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే నార్మల్‌గా స్టోర్ ఉంటుంది గదా! చాలా ఫ్రూట్స్ కనిపించాయన్నమాట. ఫస్ట్ అనుకున్నాను మన మార్కెట్‌లో దొరికేస్తాయి గదా! ఎందుకిక్కడ అని చెప్పేసి. కానీ తర్వాత ఎందుకో సర్లే అక్కడ చాలా రకరకాల ఫ్రూట్స్ కనిపించాయి. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. రాయేష్ అన్నారు కదా ఇన్ని కంట్రీస్ నుంచి పెట్టారు కదా చూద్దాము అసలు ఏది ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ మేము ఇప్పటివరకు టేస్ట్ చేయనివి ఇప్పటివరకు చూడనివి తెలియని ఫ్రూట్స్ కూడా కొన్ని షాపింగ్ చేసామన్నమాట. బట్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు కమింగ్ అప్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఇక్కడ కింద చూపిస్తున్నాను కదా ఈ ఫ్రూట్స్ అన్నీ ఆల్మోస్ట్ 700 అయ్యాయి. తిప్పి తిప్పి కొడితే ఒక 10-15 ఫ్రూట్స్ కూడా లేవు కదా, అంత కాస్ట్ పడినాయి అనమాట. నిజంగా అంత కాస్ట్ అవుతాయంటారా బయట షాపింగ్ చేస్తే? కామెంట్ చేసేయండి. థ్యాంక్